ట్విట్టర్ టిల్లు చిన్న పిల్లోడు, ఆయనది బఠానీ గింజంత మెదడు. కారు షెడ్డులో తాళాలు చేతిలో. కాంగ్రెస్తో బీఆర్ఎస్ రహస్య బంధం, అందుకే కుంభకోణాలపై చర్యలు లేవు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, మేము కాంగ్రెస్తో కలిస్తే కేటీఆర్ చెర్లపల్లి జైలుకే. రఘునందన్ రావు, అరే నువ్వు వానితోటి కలిసినావు అంటే నువ్వు వీనితోటి కలిసినావు అంట. ట్విట్టర్ టిల్లు చిన్న పిల్లోడాట. ఈయనకు ఒక 95 సంవత్సరాలు వచ్చినాయి బండి సంజయ్ గారికి. ఈ కేటీఆర్ ఏమో ఇంకా ఓటక్కు కూడా రాని 15-16 సంవత్సరాల పిల్లాడు. ఇక ఆయన దాట బఠానీ గింజంతా మెదడట. బండి సంజయ్ గారు ఈ మాట ఏమన్నా అంటే సామాన్య ప్రజలు కూడా మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు. మీరే నవ్వుల పాలవుతారు కదా, మీ స్పీచ్లతోటి, మీ శైలితోటి, మీ నడవడికతోటి నవ్వుల పాలవుతారు. అసలు బండి సంజయ్ని ఎట్లా గెలిపించిన కరీంనగర్ ప్రజలని మస్తు సార్లు మాట్లాడతారు ప్రజలు. బండి సంజయ్ గారి ఆలోచన విధానానికి, బండి సంజయ్ గారి స్పీచ్లకి, బండి సంజయ్ గారి తెలివికి అసలు ఎంపీ అయ్యే క్యాండిడేటే కాదంటారు ప్రజలు. కానీ ఆయనకేందో మరి అదృష్టం అట్లా పట్టింది, కేంద్ర మంత్రి కూడా అయిపోయింది. బఠానీ గింజంత మెదడా కేటీఆర్ది? బఠానీ గింజంత మెదడు అయితేనే ఇంత అభివృద్ధి చేసి చూపించింది వాళ్ళు. మీరు దొంగలంటే మీరు దొంగలు, మీరే కలిసినారంటే మీరే కలిసినారని ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి అయితే పోసుకుంటాను ఇక్కడ. ట్విట్టర్ టిల్లు చిన్నపిల్లోడట. నీ ఏజ్ ఆయన ఏజ్ ఇద్దరిది సమానమేనే. ఆయన చిన్నపిల్లోడు ఎట్లయితారు బండి సంజయ్ గారు? నీ ఏజ్ ఆయన ఏజ్ ఇద్దరిది సమానమేనే. పైగా నీకంటే విద్యావంతుడు, నీకంటే అందుకరానంత తెలివి ఉన్నాడు. అసలు ఆయనకు నీకు పోటీ పెడితే ఎక్కడన్నా ఇద్దరిని కూర్చోబెడితే ఓ సబ్జెక్ట్ మాట్లాడుకోమంటే మాట్లాడుకోగలరా? ఇంగ్లీష్ అని రాయిర్రి, ఎంపీనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని మీరు మీదే రాసుకుంటే గ్రేటే మీరుగా. ఆయన మళ్ళీ బఠానీ గింజ అంత తెలివి ఆయనవి. ఏం చేయాలి, ఎట్లా నవ్వాలి, ఎట్లా మీరు బండి సంజయ్ గారు ఆయనతోటి ఎందుకు పోలిక పెట్టుకుంటాను? మీరు ఆయనతో పోలిక పెట్టుకోకుర్రి, మీరు ఓడిపోతారు అనవసరంగా.